ప్రభునందు ప్రియమైన జెహోజీర్ లోదిన స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యం భాగము. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగి అందుకు వారు ఓర్కుండిరి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఏర్పడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు ప్రభువా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి. వాక్యం అందించిన సహాయం బట్టి మీ కొందనాలు తండ్రి, మీకే స్థుతులు చెల్లించుకుంటాను తండ్రి. నాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం మీరే మాకు అనుగ్రహిస్తారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడుకుంటున్నాం మా తల్లి తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారండి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న సందర్భంలో ఆయన విశ్రాంతి దినమున ఒక ఊచ చేయగలవాడు అతన్ని వాళ్ళ బంధువులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకురావడం చూస్తున్నామండి. అయితే అక్కడ సమాజ మందిరంలో పరిచయులు శాస్త్రులు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా తప్పు మోపాలని, విశ్రాంతి దినాన్న ఈయన స్వస్థపరుస్తాడా అని తప్పు మోపాలని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఇతన్ని హత్య చేయడం ధర్మమా, లేకపోతే ఇతనికి స్వస్థత ఇవ్వడం ధర్మమా, ఇతని ప్రాణరక్షణ ధర్మమా అని ఆయన అడుగుతున్నారండి. అది అడిగిన వెంటనే వాళ్ళందరూ కూడా చాలా కామ్గా నిశ్శబ్దంగా అయిపోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అంటే విశ్రాంతి దినమైనా ఆ విశ్రాంతి దినము ఇక్కడ ఇంకా ముందు వచనాలు చెప్తున్నాడు. ఏమంటే మార్కు సువార్త 3వ అధ్యాయం ఇంకా ముందు వచనాలు ఏమన్నా ఉందంటే విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిందండి, అంతేగాని మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదంట. అంటే విశ్రాంతి దినం మన కొరకే నియమింపబడిందండి. విశ్రాంతి దినం మన కొరకు నియమింపబడిందంటే విశ్రాంతి దినం వెనక ఎంతో దేవుని యొక్క కష్టం ఉందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ ఉందండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనం భయంకరమైన పాపాలతో పుట్టుమిట్టాడుతున్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిపశువుగా ఈ లోకానికి పంపించడం మనం చూస్తున్నామండి. ఆయన చూడండి, ప్రతి ఒక్క పాపానికి శిక్ష అనేది రక్త ప్రోక్షణ లేకుండా ఏ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం కలగదని హిందూ ధర్మం కూడా చెప్తారండి. వాళ్ళు కూడా చెప్తారు. మేకల్ని, ఎడ్లని, తర్వాత కోడుల్ని వీళ్ళు బలి ఇవ్వటం మనం చూస్తున్నాం. ఈ దగ్గరలోనే వెస్ట్ గోదావరిలో ఎక్కడో ఉందండి, కోడులు బలి ఇచ్చేసి ఒక గుడి పక్షత్వం గుడి అని ఉంది. అయితే ఈ విధంగా వాళ్ళు ప్రతిసారి కూడా ఎన్నో బలులు అర్పిస్తూ ఉన్నారనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల జాలి కలిగి ఆయన ఒక్కమారి తన కుమారుని బలిపోషుగా ఈ లోకానికి పంపించడం మనం చూస్తాం. పంపించినప్పుడు ఆయన తాను రిక్తునిగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మరణించి తిరిగి లేచారండి. తిరిగి లేచి ఆయన ఏమంటారంటే, నేను ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించానో ఆ ఆజ్ఞలు అన్నీ కూడా మీరు చక్కగా క్రమం తప్పకుండా పాటించాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇవ్వడం మనం జరిగిందండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థాన దినంలో లేచినప్పుడు అది విశ్రాంతి దినంగా పరిగణింపబడింది. ఆ విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని ఆరాధించాలండి, దేవుని గణపరచాలి. లేకపోతే దేవునికి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మక ఏక దేవునికి చాలా కోపం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, అందుకే చూడండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు ఎంతగానో బలైపోయారండి. 40 సంవత్సరాలు వాళ్ళు కానాన్ దేశానికి పర్యవేక్షించడానికి 40 సంవత్సరాలు అట్టి తిరగడం, గమ్యస్థానం ఏదో కనుగొనలేక వాళ్ళు 40 సంవత్సరాలు తిరగడం చూసామండి. చాలామంది అక్కడ చనిపోవడం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవునికి అవిధేయులుగా ఉండి వాళ్ళు ఏం చేశారంటే అరణ్య మార్గ మధ్యంలోనే వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి చాలా ఆహారాన్ని ఏమండి అడగ్గానే పూర్వీకులను రప్పించడం, అడగ్గానే మన్నాన్ని కుట్టించడం, అడగ్గానే జీవజల నదులు, వారికి మధురమైన నీళ్ళను వాళ్ళకి రప్పించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అనేకమైన అవసరతలు ప్రతి నిమిషంలో కూడా మొరగట్టడం, వెంటనే దేవుడు ఆ యొక్క అవసరతను తీర్చడం మనం చూస్తున్నాం. అయితే అయినప్పుడు కూడా ఈ యొక్క మనుషులు చాలా ఇశ్రాయేలు ప్రజలు అస్తమాన కొనుగుడుతూ ఉండేవారండి. అది ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన కార్యములను మహిమపరచుట మనకి మంచిదండి. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం చూడండి ఉదయాన్న మా సంజయన్ పాస్టర్ గారు చెప్తారు, అలాగే మా సహోదరులు మోషే పాస్టర్ గారు కూడా చెప్తారు. ఏం చెప్తారంటే, మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అదే దేవుడు మనకు చేసిన గొప్ప కార్యమని వాళ్ళు చెప్తారండి. అవునండి, ఈరోజు చూడండి ఈ నిమిషంలో ఎంతోమంది భయంకరమైన శ్రమలతో ఉంటారండి. నడు రోడ్ల మీద యాక్సిడెంట్లతో, లేకపోతే హాస్పిటల్లో ఐసీయూలో ఉండడం, ఇదంతా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎంత పనికి మనల్ని వారైనప్పటికీ
దేవుడు మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వినమని దేవుడు మనకు చెప్తున్నప్పుడు వాక్యాన్ని వ్యక్తం చేస్తూ మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ విశ్రాంతి దినాన్ని మనం లెక్క చేయకుండా ఉంటున్నామండి. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు 92 కీర్తన 5వ అధ్యాయంలో 5వ వచనంలో, నీ కార్యములు ఎంత దొడ్డవి ఏమండి, పశుప్రాయాలు వాటిని వివేచింపరంట. అండ్ అవివేకులు దాన్ని వివేచింపరంట. పశుప్రాయాలు దాన్ని అర్థం చేసుకోరంట. అట్లా ప్రియమైన సందులో మనం పశుప్రాయంతో ఉండకూడదండి. అది తీసుకొస్తున్నారు సమాజ మతంలో చెప్తున్నారు ఆయన. ఏమండి వాళ్ళు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నారంటే, ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రోకలు అమ్మేవాళ్ళు పౌరులను నమ్మడం ఇదంతా కూడా వ్యాపార స్థలంగా ఆ దేవాలయాన్ని మార్చడం మనం చూస్తున్నాం. ప్రియమైన వారి యొక్క స్వలాభం కోసం అలా విధంగా చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా దేవుని యొక్క సన్నిధులనే ఆక్రమించేసి వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారండి. ప్రియమైన సహోదరులు, అంత భయంకరమైన పరిస్థితి, స్వాతంతో ఎంతో భయంకరంగా ఉంటున్నారు. కానీ ఇది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి. యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని ఇచ్చి సంపాదించి కొనుక్కున్నాడండి ఈ సంఘాన్ని. నా ప్రియమైన సహోదరులు, అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చక్కగా బోధించే వరకు ఉండాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఊచ చేయగలవన్నీ స్వస్థపరిచి అలా ఇంకా తర్వాత మత్తయి సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్తలో కూడా ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ ఊచ చేయగలవని తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారనమాట, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం ప్రభు, కానీ వాళ్ళు మమ్మల్ని నన్ను స్వస్థపరచలేదు, మా అబ్బాయిని స్వస్థపరచలేదని వాళ్ళు చెప్తున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు 17వ వచనంలో, ఆయన ఏమంటారంటే, ఏంటి అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, మీరు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు, మీరు ఎందుకు స్వస్థ కార్యాలు చేయలేకపోతున్నారని యేసుక్రీస్తు ప్రభు శిష్యుని గర్దించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఇంకా కింద మిగతా వచనంలో ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడవేయమని చెప్పగానే వెళ్ళిపడుతుంది. నా ప్రియమైన సహోదరుడు, అంటే మనం అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండేవారికి ఉండాలండి. ఆ విశ్వాసం అనేది మనకి ఎప్పుడు కలుగుతుందండి, వాక్యం విన్నప్పుడు మాత్రమే. అందుకే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది వాక్యాన్ని వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంతేగా లోకవార్తలు చెప్పుకోవడం వల్ల కానీ అలాంటి పనికిమాలిన పనులు మనం చేయకూడదండి. కేవలం బైబిల్లో మన యొక్క సువార్తికులు, మన యొక్క పాస్టర్స్ ఏం చెప్తున్నారో ఆ వాక్యాన్ని మనం విని గ్రహించే వరకు ఉండాలండి. అందుకే యత్నకారుడు అంటున్నాడు, పశుప్రాయాలు అది గ్రహించరంట. ఏమంటే అవివేకులు దాన్ని వివేచింపరంట. అందుకని మనం ఆ లిస్టులో ఉండకుండా మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వరకు ఉండాలండి. అండ్ వాక్యాన్ని మనం చక్కగా విని మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని మనం కోరుకునే వరకు ఉండాలండి. నాకు తెలుసు కదా. అందుకే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు గారు మనకి ఆయన శూన్యంలోంచి సృష్టిని గొప్ప సృష్టిని ఆయన చేసినారండి. ఆయన చూడండి, ఆ యొక్క తుఫాను మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం, తుఫాను ఆయన మాట విందండి. చూడండి, పొద్దున్న మా పాప చెప్తున్నది ఏం చెప్తుందంటే, ఏంటి చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు అల్లరి చేయొద్దు అని అంటాం కదా, అటు రీతిగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క తుఫాన్ని ఆయన అమరమ్మను నిద్రిస్తున్నప్పుడు ఆ శిష్యులు గగ్గోలు పెడుతున్నారు, యేసయ్య ఏంటి నీకు చింతలేదా, మేము అలలు వచ్చేస్తున్నాయి, చాలా భయంకరంగా ఉంది, సముద్రం మీద అలలు వచ్చేస్తున్నాయి, ఆ భూమి అటు ఇటు ఇదైపోతుంది, ఏంటి ప్రభు అని అన్నప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా అండి అని చెప్పి వెంటనే సముద్రంను ఆ యొక్క అలలని ఆగండి, ఆ తుఫాన్ని ఆగు అని చెప్పగానే గద్దించగానే ఆగిపోయింది. తన సృష్టి, దేవుని యొక్క సృష్టి ఎంతో చక్కగా దేవుని మాట వింటుందండి. ఆ సృష్టి అంతా కూడా దేవుడు మన కోసం కలిగి చేస్తాడండి. కానీ మనం కృతజ్ఞతలు ఏం వారికి ఉంటున్నాం. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, 92వ కీర్తన పైన పుట్టినోట్లో ఉందండి, పైన ఉంది, ఆ హెడ్డింగ్లో ఉంది. 92వ కీర్తన హెడ్డింగ్లో ఎంట్రన్స్లో ఏముందంటే, ఇది విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేసిన కీర్తన అంటే యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన కార్యాలు, ఆయన ఆశ్చర్యకార్యాలు వివరించడం మంచిది. అందుకే ఆయన కార్యాలు చాలా గొప్పది, చాలా గొప్పది. అది మన పట్ల ఆయన తన ప్రణాళిక చాలా గొప్పదండి. అందుకనే ప్రేమించగా మన యొక్క బిడ్డల్ని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా ఉందామండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరూ దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్.